మన బైక్ ని అయితే మంచిగా పాలిష్ చేసిర్రు. ఇది పాలిష్ అంట, బాగానే పాలిష్ చేసిర్రు. నల్ల మెరుస్తుంది మన బైక్ అయితే. నమస్తే, జై శ్రీరామ్ అందరికి. గ్యాప్ ఇయ్యలే, గ్యాప్ వచ్చింది. మన డార్క్ కార్స్కి అయితే సెకండ్ సర్వీస్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు బజాజ్ సర్వీస్ సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. సర్వీస్ రిమైండర్ అయితే చూపిస్తుంది మన స్పీడోమీటర్లో. ఎగ్జాక్ట్లీ సెకండ్ సర్వీసు 4500 కిలోమీటర్స్ నుంచి 5000 కిలోమీటర్స్ మధ్యలో సర్వీస్ అయితే చేయించాలా. 5000 కిలోమీటర్స్ అయితే దాటితే షోరూమ్ వాళ్ళు ఆ సర్వీస్ని థర్డ్ సర్వీసింగ్లా కన్సిడర్ చేస్తారు. అందుకని మనము చెక్ చేసుకోవాలి. 5000 కిలోమీటర్స్ కాకముందే మనం వెళ్ళి సర్వీస్ చేసుకోవడం చాలా మంచిది. మన డార్క్ కార్స్ అయితే కరెక్ట్గా 4506 కిలోమీటర్స్కి అయితే సర్వీస్ రిమైండర్ అయితే చూయించింది. సర్వీస్ రిమైండర్ అయితే అక్యురేట్గా వర్క్ చేసింది పల్సర్ N160లో. నేనైతే సెకండ్ సర్వీసు 4626 కిలోమీటర్స్ అయినప్పుడైతే షోరూమ్కు తీసుకెళ్తున్నా సర్వీస్ కోసము. నాకు దగ్గరలో ఉన్న యూసుఫ్గూడ సర్వీస్ సెంటర్కి అయితే నేను వెళ్తున్నా ఇప్పుడు. చలో వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిదాం. బైక్ కొత్తగా కొన్నప్పుడైతే 3 సర్వీసులు అయితే ఫ్రీ సర్వీసులు వస్తాయి కదా. నేను అప్పట్లో ఫ్రీ సర్వీస్ అంటే మొత్తం ఫ్రీగా చేసిస్తారేమో అని చెప్పేసి అనుకుంటుండే. బట్ ఫ్రీ సర్వీస్ అంటే జస్ట్ జనరల్ సర్వీస్ చేసి బైక్ వాష్ చేసి ఇస్తారు అంతే. మిగతా వాటన్నిటికీ మనీ ఛార్జ్ చేస్తారు కంపల్సరీ. బట్ ఇప్పుడు సెకండ్ సర్వీస్ కదా, ఎంత అవుతుందో చూద్దాం. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సర్వీస్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మన బైక్ని చుట్టూ తిరిగి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, ఏమన్నా డ్యామేజ్ అయ్యిందా అనేది చెక్ చేసుకోవాలి మనం ముందే. లేదు అంటే షోరూమ్ వాళ్ళు ఒక్కోసారి డ్యామేజ్ చేసి మన మీదే నెట్టేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఒకసారి తిరిగి బైక్ మొత్తం ఒకసారి తిరిగి అబ్జర్వ్ చేసి అప్పుడు ఇవ్వాలి. వీలైతే వీడియో తీసుకున్నా కానీ చాలా మంచిది. అందుకనే 1-2 సార్లు బైక్ మొత్తం తిరిగి చెక్ చేసుకోవాలి. నా సర్వీస్ చేస్తారా? ఫ్రీ సర్వీస్, బజాజ్ N160, పల్సర్ N160 అక్కడ చేస్తారా? అక్కడేనా ఇక? ఓకే, అవునా. గూగుల్ థియేటర్ బ్యాక్ సైడా? ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. ఈ బజాజ్ షోరూంలో N అండ్ R సిరీస్కి అయితే సర్వీస్ చేయరంట. ఇప్పుడైతే ఎర్రగడ్డ వెళ్ళాలంట సర్వీస్ చేయించుకోవాలంటే. చలో ఎర్రగడ్డకి అయితే స్టార్ట్ అయిపోదాం మనం. ఎర్రగడ్డలో కలుస్తాం. ఇప్పుడైతే మన డార్క్ కార్స్ని షోరూమ్ వాళ్ళకైతే అప్పగించేసిన. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి అడిగారు. ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇప్పటి వరకు మన దాంట్లో. చలో సర్వీస్ అయిన తర్వాత కాల్ చేస్తున్నారు. అప్పుడు ప్రైస్ ఎంత, ఎలా, దేనికి ఏమేమి వాడారో అప్పుడు చెప్తాను నేను. A few moments later. మన బైక్ని అయితే మంచిగా పాలిష్ చేసిర్రు. ఇది పాలిష్ అంట, బాగానే పాలిష్ చేసిర్రు. నల్ల మెరుస్తుంది మన బైక్ అయితే. ఎంత ఘోరంగా ఉండే బైక్. మన డార్క్ కార్స్కు ఏమో షైనింగ్ కోసం క్రీమ్ అయితే వాడినట్టున్నారు. ఐ థింక్ పాలిష్ అనుకుంటా. ఆ పాలిష్ అప్లై చేయడం వల్ల బైక్ అయితే బాగా షైన్ అవుతుంది. కొత్త దానిలో కనిపిస్తుంది. ప్రతి ఒక్క పార్ట్ బాగా మెరుస్తుంది. కొత్త బైక్ కొంటే ఎట్లుంటుందో అట్లుంది. బాగా షైన్ అవుతుంది బైక్ అయితే. ఫ్రంట్ చూడండి సరే, షైన్ బాగా అవుతుంది. బైక్ సర్వీసింగ్ అయిన తర్వాత మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఫిల్ చేసిరా లేదా అనేది. ఆ తర్వాత గేర్ ఆయిల్, ABS ఆయిల్ కూడా కరెక్ట్గా ఫిల్ చేసిరా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. సర్వీస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయడం చాలా మంచిది. అప్పుడే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. లైక్ బ్రేక్లు కరెక్ట్గా అప్లై అవుతున్నాయా, గేర్స్ కరెక్ట్గా పడుతున్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇన్ కేస్ అవి కరెక్ట్గా పడలేవంటే మెకానిక్కి చెప్పి
చేంజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ ఒకసారి షోరూమ్కి విజిట్ కావాల్సి వస్తుంది. ఇక బిల్ విషయానికి వస్తే టోటల్ 1453 రూపీస్ అయితే అయ్యింది. దాంట్లో ఇంజన్ ఆయిల్కు అండ్ ఆయిల్ ఫిల్టర్స్కి అయితే 784 బిల్ వేసిర్రు. చైన్ లూబ్రికేషన్ అండ్ ఇంకా ఎక్స్ట్రా కన్జ్యూమబుల్ ఛార్జ్ అయితే 319 రూపీస్ అయితే వేసిర్రు. టైర్ పాలిష్ అండ్ కలర్ ప్రొటెక్షన్ కోసం అయితే 350 రూపీస్ ఛార్జ్ చేసిర్రు. మనకు టోటల్గా 1453 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు షోరూమ్ వాళ్ళైతే. బట్ ఈ పాలిష్ వేసిన నెక్స్ట్ డేనే వర్షం పడ్డది. పాలిష్ వేసిన తర్వాత ఎంత షైన్ అయిందో బండి, వర్షం పడిన తర్వాత అంత ఘోరంగా అయిపోయింది. పాలిష్ చేసిన క్రీమ్ అయితే పోయింది మొత్తము. పాలిష్ ఏ టైంలో వేస్తారంటే కొత్తగా కనిపించాలంటే కంపల్సరీ పాలిష్ అయితే చేయించుకోవాలి. లేదు అంటే అవసరం లేదు, లైట్ తీసుకోవచ్చు. ఇది మన డార్ కార్స్ యొక్క సెకండ్ సర్వీస్ వీడియో. నెక్స్ట్ వీడియో ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే రైడ్ చేస్తున్నా. స్టే ట్యూన్ విత్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. థ్యాంక్ యూ.